అందరికీ రామ్ రామ్. ఈరోజు అయితే మటన్ హలీం చేస్తున్నా. ఎలా చేయాలో చూద్దాం. 1/2 kg మటన్, బియ్యం, పెసరపప్పు, శనగపప్పు, కందిపప్పు, మినప్పప్పు, గోధుమ రవ్వ ఇవన్నీ నానబెట్టుకోవాలి. పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, సాయిజీరా, కారం పొడి, ఉప్పు, అల్లం పేస్ట్, అల్లం వెల్లిపాయ పేస్ట్, కాజు, బాదం ఇవి కూడా నానబెట్టుకోవాలి. గరం మసాలా మొత్తం మిక్సీ పట్టుకున్నా. ఆయిల్ వేసుకుంటున్నా. గరం మసాలా, అల్లం పేస్ట్, ఉప్పు, కారం, సాయిజీరా, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. నీళ్ళైతే నానబెట్టుకోవాలి. 1 గంట నానబెట్టుకోవాలి. ఇవి మటన్ వేసుకోవాలి. నీళ్ళు వేసుకోవాలి. లీటర్ నీళ్ళు వేసుకోవాలి. ఒక 10 విజిల్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. మటన్ అయితే 10 విజిల్ తర్వాత మటన్ అయితే సగం ఉడికింది. పైన నీరైతే తీయాలి. ఫ్రై చేసుకున్న ఆనియన్స్, బాదం, కాజు పేస్ట్. ఇప్పుడు ఇంకా ఒక 10 విజిల్ వచ్చే వరకు పెట్టుకోవాలి. మంచిగా ఉడికింది. ఇదైతే ఇప్పుడు పప్పు గుత్తుతోనే రుబ్బుతూ ఉండాలి. స్టవ్ పైన ఉడుకుతూ ఉంటే. పప్పు 1 కప్ అంతా పప్పు వేసుకోవాలి. ఇలా అయితే బాగా వచ్చింది చిక్కగా. అయిపోయింది. నెయ్యి అయితే వేసుకోవాలి 1 కప్. మటన్ హలీం అయితే రెడీ. మటన్ సేర్వా, ఫ్రై ఆనియన్స్, డ్రై ఫ్రూట్స్, ఆనియన్స్, బాయిల్ ఎగ్,